ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. మొట్టమొదటి రెమ్యునరేషన్ అని గుర్తుందండి మీకు? మొట్టమొదటి సంపాదన సిపాయి కుదురు నెలకు 300 వచ్చేది. 4300. 300 రామారావు రంగరావు అప్పుడు 500గా విజయవాడ ఇచ్చింది. 5 సంవత్సరాలు బుక్ చేశారు వాళ్ళని. అంటే మీరు ఆల్మోస్ట్ హీరో రెమ్యునరేషన్తో సరి సమానం. అంతే కదా. నాకు ఇచ్చిన 300, వాళ్ళకి 500 ఇచ్చారు. బాలకృష్ణ భద్రం వాళ్ళకి 250. ఫస్ట్ పిక్చర్ నాకు నెలకు 300. అప్పుడు ఆ రోజులు అట్లా ఉండేది. అవును, అప్పట్లో అలా పెరిగి 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 అట్లాగా ఇంకా రామారావు నాగేశ్వరరావుగా పాపం ₹1,00,000 రెమ్యునరేషన్ చేయడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఇప్పుడు 2 పిక్చర్స్ వచ్చింది, 2 కోట్ల 3 కోట్ల అంటారు. ఇది అర్థం కావట్లేదు. ఎక్కువే ఏంటో అర్థం కావట్లేదు. ఒక విషయం చెప్పండి సార్, మీరు ఆల్మోస్ట్ 3 తరాల హీరోలతో చేశారు. 3 ఏంటండి, 5 తరాల 6 తరాలు చేశాను. 5 తరాలా? ఎట్లా? ఇప్పుడు నాగయ్య గారు చేసిన వాళ్ళతో చేశారు. అందరూ చేశారు కాబట్టి 6వ తరం. రామారావు నాగేశ్వరరావు 1 తరం. నాగార్జున వెంకటేష్ శోభన్ బాబు 3వది. ఓకే, 1 తరం. తర్వాత నాగార్జున బాలకృష్ణ 2వ తరం. అలా అయిపోయిన తర్వాత కృష్ణ కొడుకులేదండి మహేష్ బాబు పెద్ద అబ్బాయి, వాళ్ళందరితోనూ 1 తరం చేసుకొచ్చాను. కొంత కూడా వేసాను. మురారిలో చేశారు కదా. 2 తరాలు చేసుకొచ్చాను అందరితో. నేను ఒక్కడే కావలేదు. నిజమే. ఎలా ఉంటుందండి డిఫరెన్స్? ఏం గమనించారు మీరు అప్పటికి ఇప్పటికి? నేను ఒకటేనండి, అంటే నటనలో ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, నటన నిజంగా వాళ్ళ తండ్రులది తాతలది పుచ్చుకున్నారు అనుకుంటారా? బిగినింగ్ వాళ్ళే పెడతాండి. అదే ఓల్డ్ ఇదికుంటారా నిజంగా. వాడికి మాకు తాపత్రయం ఉండేది, ఇక్కడ చేయాలి కృషి ఉండేది. రామారావు దేశంలో అది పక్కన బాగుందాలు అది కూడా చేద్దామని. అంటే అది తెలియకనే కేవలం చేయాలి చెందాలి. నేను దిలీప్ కుమార్తో కూడా యాక్ట్ చేశాను. అతను ఒక పర్ఫెక్షనిస్ట్. ఫస్ట్ టేక్ ఓకైనా కూడా ఏది తీయాలి అంటే ఏది కావాలో చూస్తుంటాను నేను. అనుకుంటా తాపత్రయం ఇంకా బాగా చేయాలి చెందాలి. అది ఆర్టిస్టిక్ నేచర్. ఇప్పుడు ఒకసారి నీళ్ళు వదిలేసి అయిపోయింది అనుకుంటా, అది కాదు ఆర్టిస్ట్. మనం ఎంతవరకు దీంట్లో రంజింప చేయగలుగుతున్నాం, ఎంతవరకు న్యాయం చేకూరుస్తున్నాం ఈ పాత్ర, అది కావాలి. సో ఇప్పుడున్న నటీనటులు వాళ్ళకి యాక్టింగ్ పర్లేదు వచ్చు అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? నేను ఏమనుకుంటున్నానో నాకే వదిలేయండి. ఎందుకంటే చెప్పే వాళ్ళకి నేను అగ్రెస్ట్ కాకూడదు. మీతో పాటు మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు కాకుండా మీ తర్వాత కాలంలో వచ్చిన విలన్ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళు, రావు గోపాలరావు గారు అవ్వచ్చు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు, తర్వాత ఇప్పుడు చాలామంది, మీరు ఎవరు నిజంగా మంచి నటులు అని అనుకుంటున్నారు మీ దృష్టిలో? వద్దులేండి, అది మళ్ళీ డిస్పారిటీ కనబడుతుంది. 3-4 పేర్లు చెప్పినా పర్లేదు. వద్దులేండి. ఆ తర్వాత చేసిన మీకే తెలుసు కదా. గోపాలరావు చేశాడు, మోహన్ బాబు చేశాడు, కృష్ణరాజు గారు కూడా చేశారు కొంతకాలం చేశాడు, తర్వాత శ్రీహర్ చేశాడు, తర్వాత కోట శ్రీనివాసరావు చేశాడు. మీకు తెలుసు కదా. నాతో చెప్పేసాను ఎందుకు, మీకు మనసులో మీకే పడిపోయి ఉంటుంది. అదే నా భావన అనుకోండి. నేను ప్రేక్షకురాలండి, మీరు నేను ప్రేక్షకురాలండి. ఎందుకంటే నేను అన్ని స్టడీ చేయాలి, ఎవరెవరు మనస్తత్వాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే నేను దాన్ని డిపిక్ట్ చేసాము. ప్రకృతి ప్రభుత్వం యాక్టింగ్ అంటే మీరేమనుకుంటారో, మీ మొక్కవాళ్ళకి ఎలా ఉన్నాయి, మీ తావాలి, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ నడవడికి ఎలా ఉంది, అయితే నేను గ్రహిస్తేనే నేను దాంట్లో నేను చేయగలను. అందువల్ల మీకంటే మేము స్టూడెంట్ లాగా. ఓకే, సరే. ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాలు భారీ బడ్జెట్లు, కోట్లు వెచ్చించి చేస్తున్నారు. మన బాహుబలే ఎగ్జాంపుల్ మీరు చూశారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ సినిమా అది. ఆ సినిమాకి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. మీరు చూసారా ఆ సినిమా? దేనికి వచ్చిందండి పేరు, దానికి చెప్పండి. ఎందుకు అంత గొప్ప దాంట్లో చెప్పండి. మీరు చూసారా బాహుబలి? నేను చూసాను. దేనికి వచ్చింది చెప్పండి మీ ఉద్దేశం? ఆ క్యాన్వాస్, ద హ్యూజ్ క్యాన్వాస్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్, కాన్సెప్ట్, స్టోరీ,
అంతే కదా. స్టోరీ ఏముందండి చెప్పుకోవటానికి దాంట్లో? అది ఏం చెప్తారు దాంట్లో స్టోరీ చెప్పండి. వెరీ సింపుల్, 3 సెంటెన్సెస్ స్టోరీ దాన్ని. మేము అన్నట్టు ఆ భారీ సెట్లు, గ్రాఫిక్స్, ఇదివరకు మనం ట్రిక్స్ అనేవాళ్ళం, దానికి అందమైన పేరు పెట్టే గ్రాఫిక్స్ అని కొన్ని కోట్లు పెడతారు దాని మీద. ఆ గ్రాఫిక్స్, ఆ సెట్లు, ఆ కాస్ట్యూమ్స్ అవి తప్ప మీ దాంట్లో ఉంది ఏంటండి? ఎందుకు పేరు అంత మన మార్కెట్కి దీనికి అంత అవసరం, అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా చెప్పండి? 500 కోట్లు పెడితే ఎన్ని పిక్చర్ 500 పిక్చర్లు తీయచ్చు మనం. 2 సంవత్సరాలు మన జీవితంలో తీయచ్చు మనం. కానీ అక్కడ పెట్టానుకున్నప్పుడు ఇలాంటి మనం హిందీ ఇంగ్లీష్ పిక్చర్లు ఇప్పుడు క్రికెట్ అక్రాస్ ఇవన్నీ ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఎప్పుడో చూసేసాము. సోషల్ బిల్లి తీసి అన్ని పిక్చర్లు, బెంగళూరు అని ఎప్పుడో చూసేసాం. ఆ సెట్లు, ఆ గ్రాండియర్. ఇవాళ గ్రాండియర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంటుంది? వాటి సొసైటీకి ఏంటి ఉపయోగం? తెలుగు సినిమా స్థితిని, స్థాయిని పెంచిన సినిమా అది. ఇది పెంచిందని ఎట్లా అనుకుంటారు మీరు? అంటే గ్రాండ్ సెట్లు వేసి ఏదో ఖర్చు పెడితే పెంచినట్ట చెప్పండి, నాకు తెలియకడతాను మీ ఉద్దేశంలో. కాదండి, అంత ఖర్చు పెట్టి అంత గ్రాండ్, అంత పెద్ద భారీ సెట్లు వేసి అంత గ్రాఫిక్స్ వేసారు ఏదైతే మీ ఉద్దేశంలో మన మన తెలుగు ఫీల్డ్ ఎలివేట్ చేసినట్ట? లేదా మన ఏదో చిన్న పిక్చర్ వచ్చింది బ్రహ్మాండంగా పోయింది, మరి అదే దానికి అంత పేరు వచ్చింది, ఎంత బాగా పోయింది అది? ఏదో అడుక్కునేవాడా ఏదో వచ్చింది బిచ్చగాడు, మరి ఎందుకు టెరిఫిక్గా పోయింది. ప్రొడ్యూసర్ 3 లక్షల లాభం. చెప్పండి, ఇది పిక్చర్ కదా? ఈ బాధ కదా? శారద ఉంది, శారద పిక్చర్ కదా? సాతామరణం ఉంది, దాంట్లో ఒక నీతి ఉంది, అది పిక్చర్ కదా? అది బాగపోలేదా? మరి దానికి ఏం ఖర్చు అయింది? అంటే మీ ఉద్దేశం ఏంటంటే ఎంత భారీగా తీసి అబ్బో కళ్ళు జిగేరు మంది సెటిల్ వేశారు కాబట్టి అది గొప్ప పిక్చర్ అయినా ఇండస్ట్రీకి పేరు పెట్టారు. అలా కాదండి, చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ల సినిమాలు ఎట్లా పోతున్నాయి, పెద్ద సినిమాలు కూడా కొన్ని అలాగే బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ మూవీ విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే, బాహుబలి విషయానికి వస్తే నిజంగా అది ఏదో పబ్లిసిటీ స్టంటో లేదా పబ్లిసిటీ వల్ల అదే జనం వేసుకున్నారు, ఏదో బాగా పోయింది, దాంట్లో పోవద్దని మనం అన్నాం, పోయింది కరెక్టే. నిజంగా పోలేదు అనుకోండి, వాట్ ఎవర్ ది ఫేట్, ప్రజలు ఆదరించలేదు అనుకోండి, ఏమయ్యేదండి? అన్ని 100 కోట్లు ఏమయ్యాయి? నేను ఆ విధంగా గ్రాండియర్ తీయటమే గొప్ప నేర్చుకున్నాను. అంటే అన్ని కోట్ల బడ్జెట్తో సినిమాలు తీయకూడదంటారు మీరు? కాదండి, అసలు సినిమా ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్ను ఏ విధంగా తర్వాత మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నారు, మీడియం ఆఫ్ వాట్ సో ఎవ్రీథింగ్ మోడల్ వచ్చింది అనుకుంటే, నేను ఇప్పుడు కదా చెప్పుకున్నాను, ఇట్స్ పవర్ఫుల్ మీడియా అని. పవర్ఫుల్ మీడియా కాబట్టి దానిలో నువ్వు ఏదో ఒకటి ప్రజారంజకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు చేయడానికి నువ్వు ట్రై చేయాలి. కాదు పవర్ఫుల్ మీడియా. ఇదేంటంటే స్పాట్ ఇంట్రెస్ట్, చూసినంతసేపు ఇంట్రెస్ట్ వీళ్ళు తర్వాత మాకు చెప్పుకున్నారు. ఎవరు మాకు మళ్ళీ ఏం చెప్పుకుంటారు చెప్పండి, మీరు పెట్టుకొచ్చారు ఏం చెప్పుకుంటారు ఉంటారు అంటే నేను విమర్శిస్తున్నాను దానికి. లేదు, అర్థమైంది నాకు. ఒకళ్ళు నేను విమర్శించట్లా, ఎవడో కూడా తప్పట, నా భావన నేను చెప్పుకుంటున్నాను. అంత అవసరం లేదేమో అనేది నాకు ఉద్దేశం. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి తీస్తున్నారు ఇంగ్లీష్ సెకండ్ ఇదని, అంత అవసరమా అని నేను నా ఉద్దేశం. నేను ఆ సెట్లకి అవన్నీ ఎందుకు పనికిరాక గ్రాండియర్ దాని ఇప్పుడు వాడాలి. మన దేశం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? మన రాష్ట్రం గ్రాండియర్ పరిస్థితుల్లో ఉందా? ప్రజలందరూ గ్రాండియర్గా ఉంటారా? ఇండస్ట్రీ అంతా మంచి గ్రాండియర్గా ఉందా? ఏది చెప్పడం గ్రాండియర్ పదవదానికి పనికి వస్తుందని చెప్పడం ఓకే అని నా ఉద్దేశం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. లేదు, అర్థమైంది. మీరు ఎందుకండి ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు? ఒక 3 ఏళ్ల క్రితం ఆపేశారు. ఈ మధ్య ఆ బిగినింగ్లోనేమో 2 రోజుల ముందు నేను రాష్ట్ర సెలెక్ట్ చేసే ముందేమో నాకు ఎక్కువ అవకాశాలు కూడా రాలేదు, నిజం చెప్పాలంటే రాలేదు. వచ్చింది ఏమో నాకు తిప్పి పంపించాను, నచ్చగా క్యారెక్టర్లో నేను నచ్చగా నాకు వద్దని ఏమనుకుందని చెప్పి
అలా తిప్పి 15 పిక్చర్ వరకు తిప్పించాను అనుకుంటాను. నాకు నచ్చలేదు. ఎందుకంటే ఉస్మాన్ లాంటి క్యారెక్టర్ లేదు, చీప్ క్యారెక్టర్ అంతా ఉండటం నాకు ఇష్టం లేదు. పోతే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా దాని దగ్గర గీసి మాట్లాడతారు. ఏదో మనం అంత అనుభవించి మరి గీసి దీనికి ఎందుకంటే రిమేజ్ అవ్వాలి. అది కాకుండా ఈ మధ్య క్లబ్లోనే జారి పడ్డారంటే ఇంకా రన్నే టైం మీద నీళ్ళు ఉండే చూసుకోలేదు. దాని మీద అది మొక్కలు బాగా దెబ్బలేదు. ఇంకా సరిగ్గా ఆటలో బాగా కోఆపరేట్ చేసింది. అందుకని 3 సినిమాలు వచ్చినాయి కానీ చెప్పాను, బాబు నేను బాధపడాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి. ఎందుకు నాకు కంప్లీట్ స్వాధీనం వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తానని దగ్గర సంవత్సరం బట్టి ఇది చేయట్లేదు. దానివల్ల మీకు గ్యాప్ కనపడుతుంది. నేను కూడా తృప్తిపడ్డాను. ఎందుకంటే ఇవాళ రేపు వచ్చే పిక్చర్స్లో ఏ క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చెప్పండి. మా ఇప్పుడు మేము వేసిన పిక్చర్ల కంటే గొప్ప క్యారెక్టర్ ఒక్క పిక్చర్ చూపిస్తాం సార్. ఎంతసేపు మనం నరుక్కుంటారు, పెట్రోల్ తప్ప పెట్రోల్, ఈ పెట్రోల్ కార్లు పగల పెట్టుకుంటాం. ఈ తప్ప బీభత్సం తప్ప ఇంకేదో కనపడుతున్నాయి. మంచి సెంటిమెంట్ ఏదైనా కనపడుతుంది, ఆహ్లాదకరమైన పాట ఏదైనా కనపడుతుందా, ఆనిముత్యాలైన డైలాగ్స్ ఎలా కనపడుతున్నాయి చెప్పండి. మీ మనసు అడగండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.